कहीं आप भी इंपोर्टेड ड्राई फ्रूट्स और स्पाइसेस के नाम पर डुप्लीकेट चीज तो नहीं खा रहे हैं? कई बरसों से शहर हैदराबाद की आवाम का भरोसा सफा ड्राई फ्रूट्स एंड स्पाइसेस। अस्सलाम वालेकुम नाज़रीन, आने डालते हैं आज के अहम खबरों पर। सबसे पहले अहम खबर आज हम आपको बताने जा रहे हैं जो कि तिल्लापुर के पास है, जहां पर जायदाद की खातिर, प्रॉपर्टी की खातिर एक बेटे ने अपनी मां का कत्ल कर दिया है। जो बेटे ने कत्ल किया है उसका नाम है कार्तिक रेड्डी और जो मां का कत्ल हुआ है उसका नाम है राधिका। कार्तिक रेड्डी को जो है नशे की आदत है, हर आए दिन यानी हर दिन वो नशा किया करता है, जिसके लिए माँ से पैसे लिया करता है और हर दिन माँ से लड़ाई भी किया करता था। लेकिन जो है जायदाद में हिस्सा होने के खातिर माँ से हमेशा लड़ रहा था। शायद इसी बात को लेकर माँ इसको जायदाद में हिस्सा नहीं देना चाह रही थी, लेकिन एक तरीके से उसने अपनी माँ का कत्ल कर दिया ताकि प्रॉपर्टी बड़ी आसानी से इसके हाथ आ जाए। कुल्लूर पुलिस ने केस रजिस्टर कर लिया है और कार्तिक रेड्डी को अपनी हिरासत में लिया है। ये बड़ी ही खतरनाक तरीके से अपनी खुद की माँ के ऊपर 8 बार तलवार से हमला कर उसके टुकड़े कर दिए हैं। तो आइए खबर आप देख सकते हैं कुल्लूर से। ఉదయం మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది ఏమనగా ఈ డివినో విల్లాస్లో ఈ నవారి కార్తిక్ రెడ్డి 26 సంవత్సరాలు ఉంటాయి. తను వాళ్ళ మదర్ రాధికా రెడ్డి 50 సంవత్సరాలు ఉంటే ఆమెను పొడిచిండు. ఆమె సీరియస్ కండిషన్లో ఉంది. సిటిజన్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటుందని చెప్పి ఇన్ఫర్మేషన్ వచ్చింది. మేము అక్కడ వెళ్ళి చూడగా ఆమెకు ఒక 6 స్టాబ్ ఇంజరీస్ అయినాయి. వాళ్ళ ఫాదర్ యొక్క కంప్లైంట్ పైన మనం ఒకటి ఆ కొడుకుపై అటెంప్ట్ మర్డర్ కేసు కట్టడం జరిగింది. ఈ ఎంక్వైరీలో భాగంగా మాకు ఏం తెలిసిందంటే ఒక నవంబర్లో వాళ్ళ అన్నయ్య సందీప్ రెడ్డికి మ్యారేజ్ అయింది. ఆ మ్యారేజ్ అయినప్పటి నుంచి ఎవరైతే ఈ కార్తిక్ రెడ్డి చిన్న కొడుకున్నాడో అటెంప్ట్ మర్డర్ చేసిన తను ఈ ఆస్తులు వాళ్ళకు ఉన్న ఆస్తుల్లో సగ భాగం పంచిచ్చి ఇస్తే నేను బిజినెస్ చేసుకుంటాను, ఆస్తులు పంచేయండి అని చెప్పి వాళ్ళ మదర్ ఫాదర్తో కొట్లాడుతున్నాడు. వాళ్ళు ఇప్పుడు ఇవ్వం, మేము నీ పెళ్ళైన తర్వాత మేము ఆస్తులు పంచిస్తామని చెప్పడం జరిగింది. అదే మనసులో పెట్టుకొని ఆయన ఈరోజు ఉదయం తెల్లవారుజామున 4:30 టైంలో ఆ హీటెడ్ ఆర్గ్యుమెంట్లో వాళ్ళ మదర్ని చంపాలనే ఉద్దేశంతో తన దగ్గర ఇంతకుముందే ప్లాన్ ప్రకారం తెచ్చిపెట్టుకున్న కత్తితోటి శరీరంపై వివిధ భాగాల్లో వచ్చడం జరిగింది. 10:30 టైంలో ఆమె అండర్గోయింగ్ ట్రీట్మెంట్ చనిపోయిందని చెప్పి మాకు తెలవడం జరిగింది. దానిపైన ఈ మర్డర్ కేసుకి ఆల్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టడం జరిగింది. ఫర్దర్గా మాకు తెలిసింది ఏంటంటే ఇతను తాగుడికి బాగా బానిసై కోయంబత్తూరులో కూడా ఒక 1.5 మంత్ డిఅడిక్షన్ సెంటర్లో ఉంచడం జరిగింది. 1.5 మంత్ క్రితం వచ్చి ఈ తరచూ ఈ ఆస్తి విషయంలో గొడవపడి ఇబ్బందులు గురి చేస్తున్నాడు అని చెప్పి కూడా తెలిసింది. ప్రధాన కారణం వాళ్ళు ఆస్తులు పంచిస్తలేడని తెలిసి వాళ్ళతోటి ఆర్గ్యుమెంట్ చేయడం జరిగింది. అది మనసులో పెట్టుకొని ఇంతకుముందు కూడా మీరు ఆస్తులు పనిచేయకపోతే నేను ఏదో ఒకటి చేస్తాను మిమ్మల్ని చెప్పి అనడం కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. వాళ్ళ వదిన, వాళ్ళ మదరు, ఫాదర్. నిందితుడు ఇంకా దొరకలేదు. వాళ్ళ ఫాదర్ కూడా ఉన్నాడు. వాళ్ళ ఫాదరు ఆపే క్రమంలో ఆయన కూడా చేతికి కొన్ని సింపుల్ ఇంజరీస్ జరగడం. ఏం లేదు, వాళ్ళ ఫాదర్కి సింపుల్ ఇంజరీస్ అయ్యి అది చాకు గుంజుకునే ప్రయత్నంలో జరిగింది. बेस्ट क्वालिटी इंपोर्टेड ड्राई फ्रूट्स और स्पाइसेस आपके घर तक पहुंचाने की जिम्मेदारी हमारी। नंबर 1 क्वालिटी के प्रोडक्ट्स इस्तेमाल करिए, तभी तो आपके खानों में बरकरार रहेगा हैदराबाद का निजामी जायका। हैदराबाद के तारीखी चार मीनार के शाहगंज में मौजूद सफा ड्राई फ्रूट्स एंड स्पाइसेस अब ऑल ओवर इंडिया दे रहा है होम डिलीवरी अपने कस्टमर्स को। तो स्क्रीन पर दिए गए नंबर्स पर तुरंत ही कांटेक्ट करें या विजिट करें हमारी वेबसाइट safadryfruitsandspices.com ताकि आपके घर तक पहुंच सके असली ड्राई फ्रूट्स और स्पाइसेस।